అలుపెరగనిది ఈ జీవిత సమరం. అలుపు దేనికొస్తుంది? శరీరానికా, మనసుకా? మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పనిచేసిన తర్వాత సాయంత్రానికి శరీరం చాలా అలసటగా అనిపిస్తుంది. కానీ అదే అలసట మనసు భారం మీద పడకూడదు. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం అలసిపోయాం చాలాసార్లు. అదే మన మనసుని ట్యూన్ చేసేస్తుంది. ఎప్పుడు కూడా మనసు ఎంతూజియాజంతో, సాధించాలన్న తపంతో ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడైతే అలసిపోయామన్న భావన వస్తుందో అప్పుడు మనం చాలా అవుట్డేట్ అయిపోతాం అన్నమాట. చాలామంది యువకులు కూడా చాలా యంగ్ వయసులో అలసిపోయానన్న భావనతో నేను చాలా అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు అంటుంటారు. తెలుగులో ఒక కవి చెప్తాడు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని చెప్పి. ఒక చోట జోకోవిచ్ గురించి చదువుతున్నప్పుడు ఆయన ఫేమస్ టెన్నిస్ ప్లేయర్, మీకు తెలుసు, గ్రాండ్ స్లామ్స్ గెలిచారు. అబ్బాయితో హెయిర్ థిన్, అంటే చాలా జస్ట్ కొంచెం దీంతో బాగా కాంపిటీషన్ ఇచ్చి జోకోవిచ్ ఓడిపోతాడనమాట. కార్లోస్ అల్కరాజ్తో ఓడిపోతాడు. జోకోవిచ్ అంటాడు, ఇంత వయసులో మీరు ఎలా సాధించగలిగారు సార్, ఇంత కాంపిటీషన్ ఎలా ఇవ్వగలిగారంటే జోకోవిచ్ ఒక మాట అంటాడు, 35 is the new 25 అని చెప్పి.